కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడిని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్యము యేసు క్రీస్తు నామము. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనం నుంచి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. Acts chapter 3 verses 6. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. చాలండి. హల్లెలూయా. దేవుని మహిమ గాక. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. హల్లెలూయా. ఇక్కడ పేతురు ఒక మాట అంటున్నాడు. దేవుడికి అతి ఇష్టమైన శిష్యుడు, దేవుడికి కుడభుజంలా ఉన్న ఒక శిష్యుడు అంటాడు ఏంటంటే, నా దగ్గర వెండి బంగారములు అయితే లేవు, నా దగ్గర వజ్ర వైడూర్యాలు అయితే లేవు, నువ్వు అనుకున్న ఆస్తి పోసల దగ్గర లేవు, కానీ ఇంతకన్నా గొప్పవే నా దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. బంగారం కన్నా, వెండి కన్నా, వజ్రాల కన్నా విలువైనది నా దగ్గర ఉంది. అదే యేసుక్రీస్తు నామము. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన దగ్గర బంగారం లేకపోవచ్చు, వెండి లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, లేకపోతే ఉద్యోగం లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, ఇవేమి లేకపోయినా సరే మన దగ్గర అంతకన్నా విలువైనది అదేంటంటే యేసుక్రీస్తు నామము. ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు అనగా రక్షించేవాడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. రక్షించేవాడు, అభిషేకించేవాడు మన దగ్గర ఉన్నాడు. కాబట్టి వీరి వెండి బంగారముల కన్నా విలువైనవి. హల్లెలూయా. మన పైన చదివినట్టయితే ఒకరోజు తెల్లవారుజామున పేతురు యోహాను ఒక దేవాలయానికి వెళ్తున్నారు. అప్పుడు ఒక భిక్షగాడు కూర్చుని ఉన్నాడు. అతను మరి ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ గుడికి వెళ్ళినప్పుడు బయట ఎవరుంటారు? భిక్షగాడు, కాలు లేని వారు, చెయ్యి లేని వారు, చూపు లేని వారు, పాపం సహాయం కొరకు లైన్గా కూర్చొని ఉంటారు. కొంతమంది యాక్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది నిజంగా ఉన్నది కూడా ఉంటారండి. అయితే మనకు కలిగింది వాళ్ళకి వేస్తూ ఉంటాం. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. అయితే అదే పరిస్థితిలో పేతురు యోహాను కూడా ఉన్నారు. నడుచుకుంటూ పైకి వెళ్తున్నాడు. భిక్షగాడు ఏమైనా వేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ టైంలో పేతురు గారు చెప్తున్న మాట ఇది, నా దగ్గర నువ్వు ఆశించినటువంటి డబ్బులు లేకపోవచ్చు, వెండి బంగారాలు లేకపోవచ్చు, అంతకన్నా విలువైనది ఏముందంటే యేసయ్య నామము. హల్లెలూయా. మన దగ్గర కూడా అదే ఉందండి. మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే యేసుక్రీస్తు నామం. ఆ నామములో గొప్ప శక్తి ఉంది, ఆ నామములో అభిషేకం ఉంది, ఆ నామంలో రక్షణ ఉంది, ఆ నామంలో విడుదల ఉంది. హల్లెలూయా. అదన్నిటికన్నా శక్తి గల నామం. ఆయన పేరు చెప్తేనే చాలండి, దయ్యాలు వణికిపోతాయి. ఆయన పేరు చెప్తేనే చాలు, దుష్టకు దూరంగా పారిపోతాయి. ఆయన పేరు చెప్తేనే చాలు, సంఖ్యలు గడగడ వణికిపోతాయి. హల్లెలూయా. అంత గొప్ప నామం యేసయ్య నామం. ప్రియమైన కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నీ దగ్గర అటువంటి నామం ఉంది కాబట్టి నువ్వు ఎవరికి భయపడవసరం లేదు. అందుకు అబ్బుకు అన్నాడు కదా, నాకు ఆహారం లేకపోయినా పర్లేదు, నాకు ఇంట్లోకి మేత లేకపోయినా పర్లేదు, నాకు డబ్బులు లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, కానీ యేసు ఉన్నాడు. ఆ యేసులో ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మనకి ఏమి లేకపోయినా పర్లేదండి, యేసై ఉంటే చాలు. కుమార్తె, యేసైతో ఉంటే నువ్వు హీరో, యేసైతో లేకపోతే జీరో. హల్లెలూయా. నువ్వు యేసైతో ఉంటేనే హీరో. ఆయనతో ఉంటే నువ్వు అద్భుతాలు చూడగలవు. అందుకని శిష్యులతో అంటారు, నా నామ పేరు మీరు దయ్యాలు వెళ్ళగొడతారు, నా నామ పేరు మీరు శక్తి అనుగ్రహించబడతారు, నా నామ పేట మీరు గొప్ప సువార్తికులుగా మారిపోతారు. హల్లెలూయా. ప్రియ కుమార్తె, పేతురు ఉపయోగించిన నామము నువ్వు కూడా ఉపయోగించినట్టయితే
నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూడగలవు కుమారుడా కుమారుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన నామముతో ప్రార్థించే, ప్రభా నీ నామం గొప్ప నామం, ప్రభా నువ్వు నాతో ఉంటే చాలు, నీ నామం నాతో ఉంటే చాలు, నా జీవితాల ఆశీర్వాదాలు జరుగుతాయి. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక పోస్ట్ మ్యాన్ ఉన్నాడు. ఆయన పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళకి మంచి కుటుంబం, చక్కని కుటుంబం ఉంది. వీళ్ళకి అలవాటు ఏంటంటే తెల్లవారు లెగ్గానే కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించడం అలవాటు. ఎక్కువ జాబు ప్రార్థించడం అలవాటు కుటుంబాన్ని. తెల్లవారు లేచిపోయి ప్రతిరోజు దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. గట్టిగా కేకలు వేసేస్తున్నారు, ఇంట్లో అరిసేస్తున్నారు, ఏసుకి స్తోత్రం 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 అరుస్తున్నారు. ఇలా రోజు ప్రార్థించేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఏంటో మీ కేకలు, మాకేంటి న్యూసెన్స్, తెల్లవారు లెగ్గానే వీళ్ళేమో తెల్లవారులేసి ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని పడుకొని ఇవ్వట్లేదు, కూర్చొని ఇవ్వట్లేదు, ఏంటి తలనొప్పి అయిపోయింది, వెళ్తా మాకు దేవుడు నమ్ముకున్నారు కదా, సైలెంట్ ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఏంటి అరుపులు కేకలు చెప్పి చుట్టుపక్కల అందరూ తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. బాగా తిట్టుకుంటున్నారు, ఏంటి అరుపులు కేకలు ఎవరు పడుతుంది తెల్లవారని. ఇలాగా అందరూ అనుకున్నారు, ఒక వ్యక్తి లాభం లేదు, వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళు నోర్లు ముగించారు, అయినా సరే రేపటి అరకుండా చేయాలని చెప్పి ఒక మాంత్రి దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళి మాంత్రి దగ్గరికి వెళ్ళి అన్నారు, స్వామి నువ్వేమని చెయ్యి, నేను లోన్ మూసిన చెయ్యి, నీకు ఎంత ఉపయోగం చూపిస్తాను, నీకు ఎంత కావాలో నేను చేస్తాను, వాళ్ళు మాత్రం రేపటి నుంచి నోరెప్పకూడదు, నువ్వేం పంపిస్తావో తెలియదు, దెయ్యాలు పంపిస్తావో దుశ్శక్తులు పంపిస్తావో నువ్వేం పంపిస్తావో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం రేపటి నుంచి అలా ఉండకూడదు, అందరు రేజర్స్ చేయాలని. సరే అని చెప్పి ఈ మంత్రిగాడు మంత్రాలు వేసి దాన్ని చక్రాలు వేసి అన్ని చేసి కొన్ని దుశ్శక్తులు వాళ్ళ ఇంటి మీద పంపించాడు. ఏం పంపించాడు? దయ్యాలు వచ్చారు ఇంటి మీద. వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఇంటి వరకు తిరిగి వెళ్ళిపోయి మంత్రిగాడు తన్నాయంట, ఇంకోసారిగా నువ్వు వాళ్ళ ఇంటికి పంపించావనుకో నీకు బాగోదు, నిన్ను చంపేది అన్నాయండి. ఏమన్నా ఇంకోసారిగా నిన్ను పంపించావా నిన్ను చంపేస్తాను, ఇంకెప్పుడు పనులు చేయగలండి. ఇదేంటి ఎంత శక్తి పంపిస్తే మరి తిరిగి వచ్చిన అన్న తిరగబడుతున్నాయి, అసలు ఏముంది వాళ్ళ ఇంటి దగ్గర, ఏం జరిగింది చూద్దాం చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడంటండి. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాంట, వాళ్ళ ఇంటి చుట్టూ వెలుగు ఉందంటండి. హల్లెలూయా. వాళ్ళ ఇంటి చుట్టూ ఏముంది? గొప్ప వెలుగు ఉందంట. వెలుగులో కాకుండా లోపల నుంచి పరిశుద్ధాత్మ శక్తి బయటకు వస్తుందంట. వాళ్ళ లోపల దేవుని ఆరాధిస్తున్నారు, యేసు నామమును స్తుతిస్తున్నప్పుడు లోపల నుంచి శక్తి వస్తుందంట. అది చూసి ఈ మాంత్రికుడు తట్టుకోలేకపోయాక అక్కడ కొంచెంసేపు ఉండిన తర్వాత ఈ మాంత్రికుడు కూడా దేవుని స్తుతిస్తూ స్టార్ట్ చేశాడంట. యేసయ్య స్తోత్రం స్తోత్రం హల్లెలూయా ప్రారంభించాడంట. ప్రారంభించి ఆ మాంత్రికుడు కూడా క్రైస్తవుడిగా మారిపోయాడంటండి. హల్లెలూయా. అది యేసయ్య నామములో ఉన్న శక్తి. నువ్వు తెల్లవారుజామున కానీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మోకరించి దేవుడు స్తుతిస్తే, ఆయన నామమున నువ్వు కొనియాడితే నీ చింటి చుట్టూ రక్షణ కవచం నీకు ఉంటుంది. కుమార్తె నీ ఇంట్లోకి దుష్టశక్తి రాకుండా ఉండాలంటే మీ ఇంట్లో పరిశుద్ధాత్మ ఉంటే లోపలికి సాతానుడి పరిస్థితిలో ప్రవేశించలేడు. కుమార్తె జంకర ఇంట్లోకి వేసి వెళ్ళాడు, రక్షణ వచ్చింది. కుమార్తె ఈ ఉదయకాల సమయంలో ఎప్పుడైతే యేసు ఇంట్లోకి వస్తాడో ఆ యేసు రక్షణ కవచంగా మారిపోతాడు. కాబట్టి ఆ నామములో శక్తి ఉంది, యేసు అనే పేరులోనే గొప్ప శక్తి ఉంది. ఎందుకంటే ఈ పేరు సాక్షాత్ యెహోవా దేవుడు తన కుమారుడికి పెట్టిన పేరు. నువ్వు యేసు అని పేరు పెట్టేది అని దూత మరియమ్మకు చెప్పడం జరిగింది. కుమార్తె ఈ ఉదయకాల సమయంలో ఆ శక్తిలోనే మహిమ ఉందండి. కాబట్టి ఆ యేసు నామం ఎప్పుడైతే ఉపయోగిస్తావో, ఆ పరిశుద్ధ నామమున ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, యేసు క్రీస్తుని మనసులో స్మరిస్తావో, అప్పుడు దేవుడి జీవితంలో అద్భుత కార్యం చేయడం కాకుండా అనేకమైన అద్భుతాలు నీ జీవితంలో
చూస్తాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా 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 యేసునామములో జయం ఉంది, సాధారణ స్థితికి ఏముంది? లయం ఉంది. హల్లెలూయా. ఈరోజు మీ ఇంట్లో చీకటి శక్తులు ఉన్నాయా? మీ ఇంట్లో సమస్యలు బాధతో బాధపడుతున్నావా? ఒకవేళ ఇంట్లో ఇరుకుల ఇబ్బందులు ఉన్నాయా? ఉపయోగించు. ఎవరి నామం? యేసయ్య నామం. ఆయన నామమును ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతాలు చూస్తే కుమారుడు. ఈ రోజు వరకు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదేమో, ఈ రోజు ప్రారంభించు. కుటుంబ ప్రార్థన అంటే నువ్వు ఒకసారి, నీ చెల్లి ఒకసారి, నాకు ఒకసారి కదండి. అందరూ కలిసి ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. మా ఇంట్లో నిత్యం ఉండేది కుటుంబ ప్రార్థన. ప్రతిరోజు అది ఒక ఆశ్చర్యంగా మారిపోయింది. ప్రతిరోజు చేయడం స్టార్ట్ చేస్తాం. ఈరోజు నువ్వు కూడా చేసినట్టయితే మీ ఇంట్లో ఏం చూడగలవు? అద్భుతాలు చూడగలవు. మీ ఇంటి చుట్టూ దేవుడు తన దూతలు కాపలాగా పెట్టేస్తాడు, ఎవరు ఇంట్లోకి రాకుండా. హల్లెలూయా. కుమారుడు. అందుకనే పరిశుద్ధ లేఖనంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11. అందుచేతనే పరలోకమందున వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగినట్లు, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని చెప్పి ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా ఇచ్చించెను. ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. పరలోకమందున గాని, భూమి కింద గాని ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగవలసిందే. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో అంత శక్తి ఉంది, ఆయన పేరులో అంత ప్రభావం ఉంది. ప్రతి ఒక్కరు మోకాలు వంగాలి. వంగనంటే కుదరదండి, ఎందుకంటే ఆయన చూస్తేనే భయం వేస్తుంది. అంత శక్తి గల దేవుడు మన దేవుడు. ఆయన అగ్ని వంటి దేవుడు. ఆయన యేసుకు పేరుంది, అగ్ని వంటి దేవుడు అంటే యేసయ్య. అంటే ఆయన మండించే దేవుడు. ఆయన ప్రతి క్రైస్తవుల్లో ఆ మండించే అగ్ని ఉండాలి. అది ఉండాలంటే వాళ్ళ హృదయంలో ఎవరు ఉండాలి? యేసు. పక్కన చెప్పండి, హృదయంలో యేసు ఉండి చెప్పండి. పక్కన మీ హృదయంలో ఎవరున్నా తెలియదు, కానీ ఈ రోజు ఎవరు ఉండాలి? మీ ఇంట్లో ఉండాలి. వద్దానండి, మీ ఇంట్లో మీ హృదయంలో ఉంచుకోండి. అదే అయ్యారు ఏమన్నా చెప్పి మా ఆయన పక్కన పెట్టేస్తాను, మా పిల్లలు పక్కన పెట్టేస్తాను, యేసు నింపించుకుంటాను కదా. యేసు ఉండాలి. యేసుతో పాటు మీ బంధాలు కూడా ఉండాలి. హల్లెలూయా. ముందు యేసయ్యే, తర్వాత ఏదైనా. మన జీవితంలో మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఎవరికంటే యేసయ్యకే, తర్వాతే మిగతా వారందరూ కూడా. అప్పుడు దేవుడు వాళ్ళు ఇచ్చేస్తాడంటే ఇచ్చిస్తాడు ప్రతి ఒక్కరు కూడా. దేవుడు అందుకనే ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంట? మోకాలు వేయాలి. ఎందుకంటే వంగాలి కదా, ఆయన దగ్గర ఎప్పుడో వాకించేది. ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగాలి. నేను వంగను, మోకాలు ఏంటంటే మీ ఇష్టం. బైబిల్ చెప్తుంది, బైబిల్ ఫాలో అవ్వాలి అంతే. నా మాటలే కాదు కదా ఇవి. కొన్ని సొంత మాట చెప్తానంటే మీరు మోకాలైతే పర్లేదు. బైబిల్లో స్వయంగా మాట్లాడతాడు. ప్రతి మోకాలు, నీ మోకాలు, నా మోకాలు, ఎవరి మోకాలైనా. ఈవెన్ ఎలిజబెత్ గారు రాణి మోకాలు కూడా వంగేవి. ఆ ప్రార్థన రాణి సింహాసనం మీద కూర్చుంది. 150 గదులు ఉన్న ఇంట్లో ఉంది ఆవిడ. చుట్టూ పెద్ద సెక్యూరిటీ. ఆవిడ వెళ్తున్నప్పుడు ముందు ఒక 20 గుర్రాలు,
వెనకాల ఒక 20 గుర్రాలు. అప్పుడు కారే దగ్గర 100 కోట్లు. అటువంటి కారులో ఆవిడ వెళ్తున్న ఆవిడే దేవుడి దగ్గర మోకాలు వేసింది. ఒక పేదవాడు పక్కన మోకాలేసి ప్రార్థన చేస్తుంది. అంటే దేవుడి దగ్గర ఎంత తగ్గించుకుంది చూసారా? నేను రాన్ని, నాకేంటి, నేను ఎందుకు మోకాలు వేయాలి, నేను కుర్చీలో కూర్చుని స్టేజ్ మీదకి వెళ్ళిపోతాను అని అనలేదు. అక్కడే కూర్చుంది. దైవదోషం ఇంపార్టెన్స్ ఇచ్చింది. రానే కానీ ఫాస్ట్గా దగ్గర ప్రార్థన చేయించుకునేదండి. అయ్యగారు నాకు ప్రార్థన చేయనిది అంటారు. అంటే ఆవిడ ఫాస్ట్గా అది ఎంత తగ్గించు, నేను రాను కదా, నువ్వెంత నమ్మలేదు ఫాస్ట్గా. అంటే మోకాలు వంక ఏంటి అర్థం ఏంటంటే మన దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాం. పరలోకంలో కావచ్చు, భూమి మీద కావచ్చు, భూమి క్రింద కావచ్చు, ఎవరైనా సరే ఆయన దగ్గర ఏం చేయాలంట? తగ్గించుకుని మోకాలు వేసి వంగాలి మోకాలు. అప్పుడే దేవుడు మనం ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా. అంత పై నామము యేసయ్య నామము. కుమారుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి యేసయ్య నామాన్ని ఉపయోగించి నీ జీవితాన్ని అద్భుతాలు చూడగలరు. చూడండి, రెండోదిగా యోహాను సువార్త 14 అధ్యాయం 13-14. యోహాను సువార్త 14 అధ్యాయం 13-14. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. చాలండి. మీరు నా నామమున ఏది అడిగినా సరే అది చేస్తాను. నా తండ్రిని బతిమాలైనా సరే నేను చేస్తాను. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతుకుడి మీకు దొరుకును. హల్లెలూయా. హల్లెలూయా. అడగకుండా అమ్మ అన్నం పెట్టదు. ఏసీ ఎందుకు పెడతారండి? అడగకుండా మీ అమ్మగారు మీకు అన్నం పెట్టరు, ఏసీ పెట్టేస్తారండి. వెంటనే అడగాలి. అది నామం పేట అడగాలి. ప్రభా ఇదిగో నీ నామం పేట నాకు పలానా కార్యం చేయి, నువ్వేదైనా ఏసీ చేస్తారండి. నీ ఖచ్చితంగా దేవుడిని ఏమని అడుగు. చేపనైతే చేపనే ఇస్తాడు, రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తాడు. చేపను అడిగితే పావుని ఇవ్వడండి యేసయ్య. మన యేసయ్య మనం అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా అధికంగా ఇచ్చే దేవుడు, నేను ప్రకటించే దేవుడు. హల్లెలూయా. నువ్వు బెస్ట్ అడుగుతావు, పెట్టడం చూస్తాడు. నువ్వు చిన్నది అడుగుతావు, నేను పెద్దది ఇస్తానంటాడు యేసయ్య. నువ్వు ఊహించు దానికన్నా మంచిది చేయడానికి యేసయ్య చూస్తావు తప్ప తక్కువ చేయడం దేవుడు చూడు. నువ్వు సైకిల్ అడుగుతావు, నీకు స్కూటర్ని ఇస్తానంటున్నాడు యేసయ్య. నువ్వు స్కూల్ అడిగితే నీకు కార్డు ఇస్తానంటున్నాడు యేసయ్య. నువ్వు అడిగిన నేను ఎక్కువే ఇస్తాను కానీ తక్కువగా చేయను, నీకు గొప్పవాడిగానే చేస్తాను. పేదవాడికి ఉంచడం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. అయితే నువ్వు అడుగుతున్నావు యేసయ్యను, అయ్యగారు చేపిస్తారులే, అయ్యగారు చూసుకుంటారులే. అయ్యగారు ప్రార్థించాం, అయ్యగారికి 100 రూపాయలు క్వాంటిటీ ఇచ్చి ప్రార్థన చేయమని చేసేస్తారులే. మా ఇంటికి అయ్యగారు వచ్చారు, 1000 రూపాయలు క్వాంటిటీ ఇచ్చి ప్రార్థన చేయమని చేసేస్తారు, కాల్ చేయకపోతేలే అనుకుంటున్నారేమో. ఎప్పుడు అలా జరగకూడదు. నీ వ్యక్తిగత ప్రార్థన లేకుండా, నీవు దేవుని అనకుండా నీ జీవితం కార్యాన్ని చూడలేదు. చూసారంట నీ అంత నువ్వు నీ వ్యక్తిగత ప్రార్థించే దేవునికి నువ్వు మోకరించి ఆయన పేరెంట్ అడుగు, నీకేం కావాలో నోరు తెచ్చి ప్రార్థన చేసేకు. ప్రతిరోజు ముమ్మారి కాపైనా తెల్లవారి రాత్రి వేయించే కనీసం ప్రార్థన గడిపేవాడు ఉండాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూడగల కుమార్తె. ఈ ఉదయకాల సమయంలో అడిగిన తల నువ్వు పొందుకుంటావు. నువ్వేదైతే అనుకుంటావో అవన్నీ దేవుడు నీకు ఇస్తాడన్న. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన పేరెంట్ ఏం చేయాలి? అడగాలి దేవుణ్ణి. అన్నాడు, నా నామమున మీరు నన్నేం అడిగినాను అది మీకు చేస్తాను. చేయనట్లు యేసయ్య ఖచ్చితంగా చేస్తాను. అయితే నువ్వేం చేస్తావంటే నన్ను అడుగు, ఈ దేశాన్ని నీకు సొంతగా ఇచ్చేస్తాను, ఈ ప్రపంచానికి ఇచ్చేస్తాను, అడుగు నన్ను అంటున్నాడు యేసయ్య. అడిగావా మరి యేసయ్యను? ప్రభా నాకు ఇది కావాలి ప్రభా, నా కుటుంబాన్ని రక్షించు, నా బిడ్డలను రక్షించు, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా బిడ్డల జీవితాలు స్థిరపరచు అని ప్రార్థన చేస్తావు. ఖచ్చితంగా ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు,
ఎల్లుండి కావచ్చు, ఖచ్చితంగా ఒక దినాన్న చేస్తాడు. అయితే నీకు ఉండవలసింది ఏంటంటే విసుగుక లోకాసువార్త 18 అంటాడు కదా, విసుగుగా ప్రార్థన చేయుడి. అబ్బాయి ఇంకెంతకాలం ప్రార్థన చేస్తాను, రోజు ప్రార్థన చేస్తున్నాను, ఏమి జరగట్లేదు, ఇంకా రేపు నుంచి చేయను అంటున్నావా? ఎంతకాలం ఇంకా? అయ్యాకి ఎన్నిసార్లు చేయమన్నాను, చేసి ఏమో జరగట్లేదు, ఎందుకు ఇంక చెప్పడం, అయ్యాకి చెప్పడం వేస్ట్ అంటున్నావా? కుమార్తె, దేవుడు లేట్ చేస్తానంటే దానికి వెనకాల పెద్ద కారణం ఉండదు. కారణం లాగా ఎప్పుడు లేట్ చేయండి యేసయ్య. ఏదో యేసు మనసులో ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక నెరవేర్చడం కోసమే దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో అలాగనుకో. అంతేగాని దేవుని వ్యతిరేకంగా ఆలోచించి దేవుని దూరం అయ్యావంటే నీ జీవితం నువ్వే వాడు చూసుకునేవాడు అవుతావు. హల్లెలూయా. మన జీవితంలో నచ్చని పదం ఏంటి? ఓర్పు. పేషెన్స్ నచ్చదు. చూస్తాం 10 నిమిషాలు బస్ స్టాప్లో ఏం చేస్తాం? ఆటోకి వెళ్ళిపోతాం. ఆటో కూడా రాబోదు, లారీకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం వెయిట్ చేస్తున్నప్పుడు మనకి దేవుడు ఏమన్నాడు? వెయిట్ చే బస్సు వచ్చి చెప్పి నీకు బస్సే కదా సురక్షితం, అలా ఆటోలాగా తెలియదు కదా అని మనం బుద్ధి ప్రభా నేను ఆటో వెళ్ళిపోతాం ప్రభా, లేట్ అయిపోతుంది. దేవుడు ఏమన్నాడు? ఉండమ్మా కంగారు ఎందుకు, చేస్తాను కదా నీ జీవితంలో కార్యం. మనం మాత్రం ప్రభా రేపు నీకు చేయకపోతే ఎల్లుండి ఆదివారం చచ్చిపోవాలి ప్రభు, రేపు నాకు జ్వరం తగ్గిపోతే వచ్చేవారు వెళ్ళాలి అంటావా? నా కుమ్మాడికి ఉద్యోగం రాకపోతే నేను చచ్చి మానేస్తాను ప్రభు, మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతాను, సేమ్ కొబ్బరికాయ సేమ్ పట్టుకోలేం ప్రభు అంటున్నావా? కుమ్మాడికి ఉదయకాల సమయంలో నువ్వు యేసు నామంలో ఏదైనా సరే అది ఖచ్చితంగా చేస్తానన్నాడేసే. చెయ్యను అనలేదు, అప్పనమ్మకం చెప్పలేదు, ఖచ్చితంగా అన్నాడు చేస్తానంతే. ఆయన మాట్లాడాడు కదా, ఆయన మాటలు ఎప్పుడు కూడా భూమి ఆకాశం గతించిపోయినా సరే ఆయన మాటలు గతించుకో, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఆయన మాట తప్ప ఆయన మనుషుడు కాదమ్మా, మాట తప్ప నరుడు కాదు. ఆయన సర్వశక్తి గల దేవుడు. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఉండిపోతాడు యేసయ్య. కానీ మనలో ఉండవలసింది ఏంటి? ఓర్పు, సహనం. చివరిగా అపోస్తలుల కార్యములు 4:12. అపోస్తలుల కార్యములు 4:12. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఏబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చూడండి, హల్లెలూయా. మూడోదిగా ఆయన నామములో ఏముందంటే రక్షణ ఉంది. హల్లెలూయా. జీసస్ ఇస్ ద సేవియర్. రక్షించేవాడు యేసయ్య. ఈ రోజు మనం రక్షించుకోవాలంటే అది యేసయ్య నామములో రక్షించుకున్నాడు ఆయన. ఒకప్పుడు మనం అన్యులుగా ఉన్నాం, ఒకప్పుడు లోకాసులుగా జీవించాం, ఈ లోకాసులో చూసి యేసయ్య మనల్ని ఏం చేశాడు? రక్షించుకున్నాడు. హల్లెలూయా. మన పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనం రక్షించుకున్నాడు. ఆయన నామంలో రక్షణ ఉంది. ఈ భూమి మీద ఏ నామం వల్ల రక్షణ లేదు, ఎవరి వల్ల రక్షణ లేదు. ఎవరు కూడా మిమ్మల్ని రక్షించాడు కుమార్తె. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాధు సుందర్ రక్షించుకుంది యేసయ్య నామం. భగత్ సింగ్ గారిని రక్షించుకుంది యేసయ్య నామం. ఈరోజు నిన్ను రక్షించుకుంది యేసయ్య నామం. శిష్యులు రక్షించుకుంది యేసయ్య నామం. ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది రక్షించుకుంది యేసయ్య నామం. కుమార్తె ఆయన రక్షించడానికి లోపలికి వచ్చాడు. పాపులను వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. నువ్వు నశించిపోకూడదని, నీ జీవితం పాడవకూడదని, నీ జీవితము నరకంలోకి వెళ్ళకూడదని, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, పరలోక రాజ్యానికి వారసుగా చేయడానికి, ఆయన కుడి పార్శ్వమందు నిన్ను కూర్చోబెట్టుకోవడానికి ఆ మనిషి కుమారుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం ఈ లోకంలో నరుడిగా దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే యేసుక్రీస్తు కుమార్తె. ఈ రోజు నిన్ను రక్షించుకున్నాడు. భయపడకు. ఏదో ఒక దినాన్ని నీ కుటుంబాన్ని కూడా రక్షించుకుంటాడు. నిన్ను రక్షించినవాడు యేసు రక్షించడా? నువ్వు ఒకప్పుడు అలాగే జీవించావు కదా, ఈ రోజు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. అలాగే ఒక దినాన దేవుడు నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోబోతున్నాడు. నీ జీవితాన్ని కూడా, నీ బిడ్డలు కూడా రక్షించబోతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో
నువ్వు ప్రార్థించే ప్రభా నీ నామం పేట నా కుటుంబాన్ని రక్షించు, నీ నామం పేట నా కుటుంబాన్ని లేవనెత్తు, నీ నామం పేట నా జీవితంలో అద్భుతాలు చేసినప్పుడు ప్రార్థించే. ఖచ్చితంగా దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి కుమారుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆ ప్రభు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. భయపడి దిగులు పడదు. ఈరోజు దేవుడు ఆ యేసుక్రీస్తు నామములో నీ కుటుంబాన్ని దేవుడు రక్షించబోతున్నాడు. ఆయన యేసుక్రీస్తు నామములో నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నావు. యేసుక్రీస్తు నామములో నీ కుటుంబం చుట్టూ ఆ పరిశుద్ధాత్మ రక్షణ కవచంగా ఉండబోతుంది. నన్ను రామచేత ఒకసారి మనకు ఈరోజు భయపడుతున్నావేమో, నా జీవితం ఏమైపోద్ది, నా బ్రతికి ఏమైపోద్ది, నా పిల్లల జీవితం ఏమైపోతే, నా బ్రతికలు వెళ్ళిపోవలసిందని అనుకుంటున్నానేమో. ఈరోజు నుంచి భయపడకు, దిగులు పడకు, నిబ్బరం కలిగి ధైర్యం ఉండు. నీకు భర్త లేకపోతే భర్తగా ఉండబోతున్నాడు, తండ్రి లేకపోతే తండ్రిగా ఉండబోతున్నాడు, బిడ్డలు లేకపోతే కుమారుడిగా ఉండబోతున్నాడు నీ ఇంట్లో. ఆయనే ఈ కుటుంబానికి ఇంటి మీద బోర్డు మీద ఉంటారు కదా, ఈ ఇంటికి అధిపతి ఉంటాయి. ఇంటి మీద బోర్డులు పెడతాం కదా, ఈ ఇంటి అధిపతి వేసే ఇంట్లో ఉంటుంటాయి చక్కని వాక్యాలు. ఆ వాక్యాలు ఉన్నా సరే మీకు భయమే. అయ్యో నా ఇంటికి ఏసై అధిపతి ఉన్నాడు అన్నా సరే లోపల మాత్రం సాధన ఉందని నువ్వు అనుకోండి. ఏసై ఉన్న చోట సాతానికి తోవే లేదండి. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావా అయ్యగారు రాత్రి మా ఇంట్లో దెయ్యాలు వచ్చాయి, ఎవరు వచ్చారు, ఇన్ని చుట్టాలు ఎటు వచ్చాడు. రాత్రి అయ్యగారు కల్లోని పెద్ద పాము వచ్చిందండి. ఏ పాము? పెద్ద పాము కన్నా పెద్దవాడు నీకు ఉన్నాడు కదా, ఎవరు? మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు పాముకి? ఆయన అన్నాడు, నాగు పాములు నువ్వేం చేస్తావంట, అనగదొక్కుతావు. మామూలే కాదు, నీ కాలు కింద ఉంటాయి నాగు పాములు. మరి పైకి వచ్చి ఇన్నేం చేయగలవు అవి? నీకు ఎప్పుడైనా భయం అనిపించినప్పుడు నువ్వు స్మరించవలసిన నామము యేసయ్య నామం. స్తోత్రం 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 అనుకుంటే నీకు ఆడిపోయి ధైర్యం వచ్చేస్తుంది. అంతేగాని భయపడిపోయి వణికిపోయి పక్క వాళ్ళు ఎదురింటి పట్టించుకుంటే అమ్మ నాకు ఇంట్లో భయం వేస్తున్న పక్క మీకు వెళ్ళిపోతున్నావా తలాలు వేసుకొని వెళ్ళవసరం లేదు. యోచించి నువ్వు వేసిన పిల్లలకి భయం వేసినప్పుడు అమ్మో ఒక్కడే ఉన్నాను, ఇంట్లో భయం వేస్తుంది, మొక్కవరికి మా చెల్లెలు పారిపోతాను, ఎక్కడికి పారిపోయినా వదిలిపెట్టను, నేను వెనకాల వచ్చేస్తే. నీ ఇంట్లో వేసి నువ్వు ఎక్కడికి పారిపోవసరం లేదు. ఆయన నీకు రక్షణ, ఆయన నీకు విమోచన, ఆయన నీకు కేడము. హల్లెలూయా. ప్రార్థించేద్దాం. స్టేట్ ఒక 2 నిమిషాలు ప్రార్థించేద్దాం. ఇది చేసి నీతో మాట్లాడుతుంది కదా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంది కదా, ప్రార్థన చేద్దాం. ప్రార్థించేద్దాం. ఒక్క 2 నిమిషాలు ఈ ఉదయకాల సమయంలో ఆ పరిశుద్ధ దేవుని బలపరుస్తూ ఉండగా ఈరోజు ప్రతి హృదయాలు తీస్తే మాట్లాడుతున్నాడు, ఆ గొప్ప నామం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు యేసయ్య నామమునికి తోడుగా ఉంది, యేసయ్యనికి తోడుగా ఉన్నాడు, ఆయన రక్షణ కవచం నీకు తోడుగా ఉంది. భయపడకు, దిగులు పడకు. ఎవరు లేరని భయపడుతున్నావా? యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు అన్న. ఆ పరిశుద్ధాత్మ నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నిన్ను విమోచించడానికి, బలపరచడానికి, నిన్ను ఒంటికి చేర్చడానికి. గొప్ప నామం ఈరోజు నీకు తోడుగా ఉంది. ప్రభా నీ నామం పేరట ప్రభా నువ్వు నన్ను బలపరుస్తానికి ఉందా ప్రభాని ప్రార్థించేద్దాం. ఈరోజు చిరుదిలో భయం తొలగించు, ఎందుకంటే యేసయ్యకి అండగా ఉండిపోతుంది. ప్రార్థించేద్దాం. సర్వశక్తి మంత్రి యేసయ్య నీకు వదనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి నీకు వదనాలు. నిజమే ప్రభా, ప్రభా నీ నామంలో గొప్ప పేరు ఉంది ప్రభా. ప్రభా నీ నామంలో శక్తి ఉంది, నీ నామంలో విమోచన ఉంది, నీ నామంలో మహిమ ఉంది అయ్యా ప్రభా. ప్రభా నీ పేరట ఏమైనా చేస్తావు ఆయన, నీ పేరు రక్షణ ఉంది తండ్రి. ప్రభా మీరు మా కుటుంబంలో ఉంటే చాలు ఆయన, మా కుటుంబాలు స్థిరపరచబడతాయి ప్రభా. ఈ రోజు తండ్రి ఎవరైతే వాక్యాలో ప్రతి కుటుంబాలను వెళ్ళు ప్రభా, వారి కుటుంబాల్లో వారు ఆహ్వానిస్తున్నాయి ప్రభా. వాళ్ళ కుటుంబంలో నివాసం చేయనైనా ఎవరి కుటుంబాలు అయితే చీకటి శక్తులు, అంధకార శక్తులు ప్రభా, చీకటి శక్తులు ఉన్నాయి ప్రభా, ప్రతి కుటుంబం నుంచి ప్రతి చీకటి శక్తులు విడుదల కలుగునుగాక ప్రభా. ప్రతి కుటుంబాల్లో నువ్వు వెలుగుతో నింపుదువుగాక ప్రభా.
ప్రభా వారి చుట్టూ నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచు ఆయన. కుటుంబంలో నీ శక్తి ఉంచుదండి ప్రభా. నీకు అసాధ్యం అంటే ఏమి లేదు కదా. ఏ కుటుంబంలో అయితే ప్రభా గలిబిలి ఉందో, ఈ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేదో, ప్రతి కుటుంబాలకి శాంతి సమాధానం ప్రేరిస్తుందండి ప్రభా. నువ్వు అభిషేకించు, నువ్వు అభిషేకించుతండి. ప్రతి కన్నీరు తొలవండి ఆయన ప్రభా. ప్రతి కన్నీరుని ప్రభా ఆనంద బాష్పంగా మార్చుతండి. నువ్వు అభిషేకించు, నీ కార్యం సఫలం తెచ్చేదండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది వాక్యం వినారు, ఈ వాక్యం ప్రతి జీవితం ఫలపర్తం చేయమని, ప్రతి కుటుంబాలు ప్రభా నువ్వు కట్టమని, మీరు నడిపించమని, ఈ వాక్యం ద్వారా ఎంతమంది వాక్యం ఉంటున్నారు ప్రభా వారి జీవితాలు భయాలు తొలగించి నువ్వు ఉన్న వాళ్ళ ధైర్యంతో నింపి ప్రభా వాళ్ళు నడిపించి బలపరచమని ఈ చిన్న ప్రార్థన యేసుని సమర్పించుకుంటూ యేసు నడిచిన తండ్రి ఆమేన్.